మీరెప్పుడైనా ఇది ఫేస్ చేశారా? పెళ్ళిళ్ళు, బర్త్‌డే సెలబ్రేషన్స్ లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాల సమయంలో హిజ్రాలు గ్రూప్‌గా వచ్చి డబ్బులడిగిన సందర్భం చూసారా? ఫంక్షన్ సమయంలో మీ ఇంటి ముందు 5-10 మంది హిజ్రాలు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ శాపం పెడతాం, బట్టలు విప్పేస్తాం అని బెదిరిస్తే ఎలా ఉంటుంది? భయం, ఒత్తిడి, అవమానం ఇవన్నీ ఎదుర్కొన్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ కథ వెనుక ఒక చీకటి నిజం ఉంది. ఇది కేవలం డబ్బులు అడగటం గురించి కాదు. ఇది ఒక హిజ్రా మాఫియా, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ గురించి. ఈ వీడియోలో ఈ సమస్య ఎంత డీప్‌గా ఉందో, దీని వెనుక ఉన్న నిజాలు ఏంటి, మరియు నిజమైన హిజ్రాల సమస్యలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీ ఆలోచనలు మార్చేస్తుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా హిజ్రాలు లేదా ట్రాన్స్‌జెండర్లు అంటే ఎవరో తెలుసుకుందాం. హిజ్రాలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో సాంప్రదాయకంగా గుర్తింపబడే సామాజిక, సాంస్కృతిక వర్గం. వీరు పుట్టినప్పుడు మగవారిగా గుర్తించబడిన స్త్రీల గుర్తింపుతో జీవిస్తారు లేదా థర్డ్ జెండర్‌గా గుర్తింపబడతారు. రామాయణం, మహాభారతం వంటి పురాతన గ్రంథాలలో వీరి గురించి ప్రస్తావన ఉంది. మొఘల్ సామ్రాజ్యంలో వీళ్ళు రాజ్యసభలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అప్పటి మొఘల్ రాజ్యాలలో హరేం అనే ప్రదేశం ఉండేది. ఇది రాణులు, భార్యలు, కాంతరాలు ఉండే ప్రత్యేకమైన మహిళల ప్రాంతం. అక్కడికి బయట వాళ్ళకి ప్రవేశం ఉండేది కాదు. అలాంటి హరేంల రక్షణ కోసం హిజ్రాలను ఉంచేవాళ్ళు. వీరు శివుడు, బహుచరమాత దేవతలతో లింక్ అయి ఉన్నారు. శుభకార్యాలలో ఆశీర్వాదాలు ఇవ్వడం ద్వారా పవిత్రమైన శక్తులు కలిగిన వారని గౌరవించబడేవారు. కానీ బ్రిటిష్ పాలన సమయంలో అంటే 1871లో వచ్చిన క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ వీరిని అపరాధ తెగలుగా ప్రకటించి సమాజం నుంచి వెలివేసింది. వారి మీద ఇప్పటికీ చెడ్డ పేరుంది. ఈ రోజుకి హిజ్రాలు అవమానం, చిన్నచూపుతోనే జీవిస్తున్నారు. చాలా మందిని చిన్నప్పుడే ఇంట్లో వాళ్ళు వదిలేశారు. ఇంటి నుంచి వెళ్ళగొట్టబడతారు. చదువు, జాబ్, హాస్పిటల్ సదుపాయాలు ఇవేవి వీళ్ళకి సరిగ్గా దక్కవు. దేశంలో లిటరసీ రేట్ 74% ఉండగా ట్రాన్స్‌జెండర్ లో అది కేవలం 56% మాత్రమే ఉంది. ఇది వాళ్ళపై సమాజం చూపే చిన్నచూపుకి ఒక ఎగ్జాంపుల్. స్కూల్స్ లో వాళ్ళ క్లాస్మేట్స్ అండ్ టీచర్స్ నుంచి ఎగతాళి, హింసను ఎదుర్కొంటారు. దీనివల్ల చాలా మంది చదువు మానేస్తారు. ఉద్యోగాల్లో కూడా వాళ్ళపై చిన్నచూపు వల్ల మంచి అవకాశాలు లభించవు. దీనివల్ల చాలా మంది బిచ్చమెత్తడం, సెక్స్ వర్క్ వంటి పనులపై ఆధారపడతారు. ఈ పరిస్థితులు వీరిని దోపిడీ, హింసకు గురి చేస్తాయి. హాస్పిటల్లో కూడా వీళ్ళు అవమానాలు, డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటారు. కొంతమంది డాక్టర్లు అయితే పరీక్ష చేయడానికి నిరాకరిస్తారు. హార్మోన్ థెరపీ, జెండర్ అఫార్మింగ్ సర్జరీలు వంటి కీలక వైద్య సేవలు అందుబాటులో ఉండవు. ఇప్పుడు అసలైన సమస్యలోకి వద్దాం. హిజ్రా మాఫియా అనే పదం సమాజంలో హిజ్రాల పేరుతో నేరాలు చేసే గ్రూప్స్ ని సూచిస్తుంది. ఈ ముఠాలు నిజమైన హిజ్రాలు కాదు. సమాజంలో అవకాశం లేని పరిస్థితులను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, ఇతర నేరాలు చేస్తారు. ఈ గ్రూప్స్ విలేజెస్ లో అంతగా కనిపించకపోయినా సిటీస్ అండ్ టౌన్స్ లో బాగా కనిపిస్తారు. ఆటో డ్రైవర్లు, టెంట్ హౌస్ యజమానులు, ఈవెంట్స్ చేసేవాళ్ళు, మనమంటే పడని లోకల్ పీపుల్స్ నుంచి శుభకార్యాల సమాచారం సేకరిస్తారు. ఇలా చెప్పటం వల్ల చెప్పిన వాళ్ళకి వచ్చిన అమౌంట్ లో కొంత కమిషన్ ఇస్తారు. ఒక ఇంట్లో పెళ్లి, బర్త్‌డే ఫంక్షన్స్, గృహప్రవేశాలు, ఏ ఫంక్షన్స్ అయినా సరే, ఆ ఫంక్షన్ రాత్రిపూట అయినా సరే వచ్చి 10,000 నుంచి 50,000 వరకు డబ్బు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే వీధుల్లో గొడవ సృష్టిస్తారు. బట్టలు విప్పేస్తామని బెదిరిస్తారు. శాపాలు పెడతామని భయపెడతారు. చాలా ఫ్యామిలీస్ అవమానం నుంచి తప్పించుకోవడానికి డబ్బులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న షాపులు, వ్యాపార సంస్థలు కూడా ఈ ముఠాలకు ప్రొటెక్షన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీస్తారు. కస్టమర్లను భయపెడతారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు కూడా కళ్ళప్పగించి చూస్తారు. హిజ్రాల కమ్యూనిటీలో గురు, చేల అనే వ్యవస్థ ఉంటుంది. అంటే గురువు, శిష్యుడు. ఇది చాలా కాలంగా ఒకరినొకరు ఆదుకునే విధంగా ఏర్పడింది. గురువు తన శిష్యులకు ఆశ్రయం, రక్షణ ఇస్తాడు. కానీ ఈ మాఫియా ముఠాలు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. గురువులు శిష్యుల రోజువారీ జీవితాన్ని, సంపాదనను కంట్రోల్ చేస్తారు. శిష్యులు సంపాదించిన డబ్బులలో ఎక్కువ భాగం గురువుకి ఇవ్వాలి. ఒకవేళ గురువు మాట శిష్యుడు వినకపోతే జుట్టు కత్తిరించడం, దౌర్జన్యం చేయడం,
జరిమానాలు వేయడం ఇలాంటి శిక్షలు విధిస్తారు. ఈ మాఫియా చేసే అత్యంత భయంకరమైన నేరాలలో బలవంతపు లైంగిక మార్పులు, పిల్లల ట్రాఫికింగ్ మెయిన్వి. పేద కుటుంబాల నుంచి అబ్బాయిలను, పిల్లలను కిడ్నాప్ చేసి మత్తుమందులకు బానిసలు చేసి బలవంతంగా లైంగిక మార్పులు చేయిస్తారు. హిజ్రాల సమాజంలో నిర్వాణ అనే ఆచారం ఉంది. ఇది స్వచ్ఛందంగా జరిగే లైంగిక మార్పిడి ప్రక్రియ. కానీ ఈ మాఫియా ఈ ఆచారాన్ని దుర్వినియోగం చేస్తూ బలవంతంగా లైంగిక మార్పులు చేస్తోంది. ఈ లైంగిక మార్పులు చేయబడిన వ్యక్తులను హిజ్రా మండీలు అనే రహస్య వేలం మార్కెట్లో వేలం వేస్తారు. ఒక్క చప్పట్టు 10,000కు సమానం. చప్పట్టు కొట్టినప్పుడల్లా 10,000 రేట్ ఇంక్రీజ్ అవుద్ది. ఎక్కువ సంపాదించగలిగే వారికి ఎక్కువ ధర లభిస్తుంది. బాధితులను సైలెంట్ గా ఉంచడానికి ప్రాణహాని బెదిరింపులు చేస్తారు. కొంతమంది డాక్టర్లు కూడా ఈ నేరాలలో భాగస్వాములుగా ఉంటూ ఒక్కో ఆపరేషన్ కు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా పిల్లలను రైల్వే స్టేషన్లు, స్లమ్స్ నుంచి కిడ్నాప్ చేసి బిచ్చమెత్తడం, సెక్స్ వర్క్ లోకి నెట్టేస్తారు. ఈ బాధితుల సంపద గురువులకు చేరుతుంది. వారికి ఏమీ మిగల్చరు. ఈ సమస్యలో ఒక పెద్ద గందరగోళం ఏమిటంటే నిజమైన హిజ్రాలు మరియు నకిలీ హిజ్రాల మధ్య తేడా. కొంతమంది మగవాళ్ళు డబ్బు సంపాదించడం కోసం హిజ్రాలు వేషం వేసి నేరాలకు పాల్పడుతున్నారని హిజ్రాల సంఘాలే ఆరోపిస్తున్నాయి. ఈ నకిలీ ముఠాల వల్ల నిజమైన హిజ్రాల సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ మాఫియా చేసే పనులకు పోలీసులు, ప్రభుత్వాలు కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొందరు మాఫియా నాయకులు స్థానిక రాజకీయ నాయకులతో లంచాలు, ఓట్ బ్యాంకుల ద్వారా రక్షణ పొందుతారు. పెద్ద పెద్ద సిటీస్ లో ఈ ముఠాలు రాజకీయ నాయకులకు ఓట్లు సమీకరిస్తాయని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసినా మీరే డబ్బులిచ్చి ప్రోత్సహించారు అని చెప్పి కొన్నిసార్లు బాధితులనే ప్రశ్నిస్తారు. ఒకవేళ నిజమైన హిజ్రాలే ఫేక్ హిజ్రాల గురించి పోలీస్ కంప్లైంట్ చేసినా హిజ్రాల మీద ఉన్న చెడ్డ పేరు వల్ల పోలీసులు కూడా వీరిపై హింసకు పాల్పడతారు. కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి ఇష్టపడరు. ఈ కారణంగా చాలా మంది ఫిర్యాదు చేయడానికి భయపడతారు. ఈ మాఫియా నెట్వర్క్ నుంచి తప్పించుకున్న కొందరి కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ప్రీతి అనే ట్రాన్స్జెండర్ మహిళ బిచ్చమెత్తడం నుంచి ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్ గా మారింది. ఒక ఎన్జిఓ ఆమెకు శిక్షణ, ఆటోను అందించింది. ఇప్పుడు ఆమె సమాజంలో గౌరవంతో జీవిస్తోంది. మరొక కథలో నాగ్పూర్ కు చెందిన ఒక యువకుడు 13 ఏళ్ల వయసులో కిడ్నాప్ చేయబడి బలవంతంగా లైంగిక మార్పులు చేయబడి బిచ్చమెత్తడానికి నెట్టేయబడ్డాడు. 5 ఏళ్ల తర్వాత ఒక ఎన్జిఓ సహాయంతో అతను రక్షించబడి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ కథలు మనకి ఒక హోప్ నిస్తాయి. మార్పు సాధ్యమే, కానీ సరైన మద్దతు అవసరం. ఇండియన్ గవర్నమెంట్ హిజ్రాల హక్కుల కోసం కొన్ని ముందడుగులు వేసింది. 2014లో సుప్రీంకోర్టు NALSA తీర్పు ద్వారా హిజ్రాలు థర్డ్ జెండర్ గా గుర్తించి సమాన హక్కులు కల్పించాలని ఆదేశించింది. 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఇది విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణలో వివక్షను నిషేధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ట్రాన్స్జెండర్స్ కు విద్య, నైపుణ్య శిక్షణ, ఆశ్రయ కేంద్రాలు అందించబడతాయి. అయినప్పటికీ ఈ చట్టాలు, పథకాలు కాగితం పైనే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవంలో చాలా బలహీనంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం పోలీసులు చర్యలతో సాధ్యం కాదు. సమాజంలో మనమందరం కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ట్రాన్స్జెండర్ల పేరుతో నేరాలు చేసే వారిని, నిజమైన ట్రాన్స్జెండర్లను వేరు చేసి చూడాలి. ప్రతి ట్రాన్స్జెండర్ నేరగాడు కాదు. పాయింట్ నెంబర్ 2, ట్రాన్స్జెండర్లను మనుషులుగా గౌరవించాలి. హిజ్రాలకు ఒక స్లోగన్ ఉంది. అదేంటంటే, అవును నేను హిజ్రాను, కానీ నేను ముందుగా మనిషిని అనే స్లోగన్ గుర్తించుకోండి. పాయింట్ నెంబర్ 3, వీరికి విద్య, ఉద్యోగం, అవకాశాలు అందించడానికి మనమంతా కృషి చేయాలి. పాయింట్ నెంబర్ 4, ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పనిచేసే సంఘాలకు సహాయం చేయండి. పాయింట్ నెంబర్ 5, బెదిరింపులు, దోపిడీలు ఎదురైతే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈ వీడియో మీకు కొత్త అవగాహనను ఇచ్చి ఉంటదని ఆశిస్తున్నా. హిజ్రాల సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి మనం చేయగలిగినవి కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇలాంటి సంఘటనలను ఎప్పుడైనా చూసారా? ఈ సమస్యపై మీ ఆలోచన ఏమిటి? అలాగే ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమస్య గురించి అందరికీ తెలియాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.